దుబాయ్ షేక్కు ఒక పార్ట్నర్ కావాలట. అతని పక్కలో ఒక అందమైన అమ్మాయి కావాలట. నువ్వొస్తావా, నీ ఫ్రెండ్స్ను అరేంజ్ చేస్తావా? నువ్వు వచ్చినా సరే, నీ ఫ్రెండ్స్ వచ్చినా సరే, నీ జూనియర్లు వచ్చినా సరే. ఇలా ప్రపోజల్ పెట్టింది ఎవరో కాదు, ఓ స్వామీజీ, చైతన్యానంద స్వామి. ఎస్, ఢిల్లీలో ఇప్పుడు బాగా ఫేమస్ అయిన చైతన్యానంద స్వామిని పోలీసులు ఆగ్రాలో అరెస్టు చేశారు. గత 2 నెలలుగా అతను పరారులో ఉన్నాడు. లైంగిక వేధింపుల కేసులో అతనిపై 17 కేసులు నమోదయ్యాయి. అతను పరారులో ఉన్నాడు. ఎట్టకేలకు పోలీసులు అతని వెంటాడి పట్టుకున్నారు సరే, లైంగిక వేధింపుల ఆరోపణతో అతన్ని అరెస్టు చేశారు. అతడి దగ్గర 3 సెల్ ఫోన్లు, ఒక ట్యాబ్ సీజ్ చేశారు. ఆ సెల్ ఫోన్లు పరిశీలించిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయింది. ఎస్, మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎందుకంటే అన్ని అసభ్యకరమైన మెసేజ్లే, అభ్యంతరకరమైన ఫోటోలే, అన్ని వీడియోలు. అమ్మాయిలతో అతను చాటింగ్ చేసిన స్క్రీన్ షాట్స్ మాత్రం కలవరం పెడుతున్నాయి. ఓ అమ్మాయికి మెసేజ్ చేసి వాట్సాప్లో, దుబాయ్ షేక్కు సెక్స్లో మంచి పార్ట్నర్ కావాలంట, అరేంజ్ చేస్తావా, నువ్వు వస్తావా అంటే, ఆ అమ్మాయి నాకు తెలియదు సార్, నాకు సంబంధం లేదు, నేను అలా చేయలేను అంటే, నీ ఫ్రెండ్స్, నీ జూనియర్ కూడా ఉన్నారు కదా అంటూ చెప్పాడు. మరో అమ్మాయికి అర్ధరాత్రి మెసేజ్ చేసి గుడ్ నైట్ డార్లింగ్ అంటాడు, గుడ్ నైట్ బేబీ అంటాడు, నా బెడ్రూమ్లోకి ఎప్పుడు వస్తావని అంటాడు. ఇతన్ని ఇప్పుడు పోలీసులు అరెస్టు చేసి తమదైన స్టైల్లో విచారిస్తున్నారు. మరీ ముఖ్యంగా దుబాయ్ షేక్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఆ స్వామీజీకి దుబాయ్లో అక్రమ మానవ రవాణా సంబంధాలు ఏమైనా ఉన్నాయా? తరచుగా విదేశాలకు వెళ్ళే ఈ స్వామీజీ నిజంగా అమ్మాయిలను సరఫరా చేస్తున్నాడా అన్న కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక స్వామీజీ అయ్యుండి కాషాయ వస్త్రధారి ఆ విద్యా సంస్థకు డైరెక్టర్గా ఉన్న అతను అదే విద్యా సంస్థకు చెందిన అమ్మాయిల్ని ఇలా టార్గెట్ చేయడం, వాళ్ళని తమకు అనుకూలంగా మార్చుకోవడం, తమ బెడ్కు రప్పించుకునే ప్రయత్నాలు చేయడం, విదేశాలకు ఎగుమతి చేయాలనుకుని ప్లాన్ చేయడం. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఇప్పుడు ఇతన్ని అరెస్టు చేసి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా సంచలనకరమైన విషయాలు ఏమైనా బయటకు వస్తాయేమో వేచి చూడాల్సిందే.